Nice, nice, nice. Hi. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు అందరూ సూపర్గా ఉన్నారనుకుంటూ ఉన్నానండి. ఈరోజు ఎక్కడికి బయలుదేరంటే అండి వర్కౌట్కి. మామూలుగా ఏంటంటే నేను హైకింగ్కి వెళ్ళినప్పుడు ఏం ఎక్సర్సైజ్ చేస్తాను, అసలు హైకింగ్కి ఎలా ప్రిపేర్ అవుతానని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. సో అందులో భాగంగానే నేను వీడియో చేస్తూ ఉన్నానండి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను బేసిక్గా ఎవరన్నా హైకింగ్ కానీ ట్రెక్కింగ్ కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమేం చేయాలి అంటే ఒక బేసిక్ ఎక్సర్సైజ్ లాంటివి ఏం చేయాలి అనమాట. అది చాలా వ్యాస్ట్ సబ్జెక్టు, కానీ నేను కొంచెం సింపుల్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. దీని గురించి మల్టిపుల్ వీడియోస్ కూడా మనం చేద్దామండి. సో ఇప్పుడు ఈరోజు అయితే నేను ఒక చిన్న హిల్ ఉందండి మాకు దగ్గరలో, ఆ కొండకి వెళ్తున్నాను అనమాట. ఆ కొండని ఒక 4 సార్లు ఎక్కి తీయడానికి చూస్తాను అనమాట ఈరోజు ఎక్సర్సైజ్ అయితే కనుక అది. సో అది చేసేటప్పుడు నేను మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వివరిస్తాను. దాంతోపాటు ఇంకా హైకింగ్ ఫస్ట్ టైం చేసేవాళ్ళు కానీ ఎవరన్నా కొంచెం బాగా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎలాంటిగా ఎక్సర్సైజ్ చేయాలి, ఏం చేయాలని చెప్పేసి. సో ఇన్ కేస్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో నౌ. ఈరోజు కొండ ఎక్కేటప్పుడు నేను ఈ బ్యాగ్ క్యారీ చేస్తున్నానండి. ఈ బ్యాగ్లో మొత్తం ఒక 10 కిలోల వరకు వెయిట్ పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ ఒక 4 కిలోల వెయిట్ అయితే కనుక లోపల ఉంది, అండ్ ఈ డంబెల్స్ ఇంకో 4 కిలోల వెయిట్ అనమాట. అండ్ దీంతో పాటు నేను ఏం చేస్తానంటే మామూలుగా కొన్నిసార్లు చూస్తే మీరు వాటర్ బాటిల్స్ పెడతాను అనమాట. నేను చూపిస్తాను. ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసి పెడతాను అనమాట. నేను ఇలా చేసే డైలీ వర్కౌట్స్ అన్నీ కూడా నా వాచ్లో మెజర్ చేస్తానండి. సో ఈ వర్కౌట్ అయితే కనుక బేసిక్గా మనం ఎంత ఎక్కాము, ఎంత దిగాము, డిస్టెన్స్ ఎంత, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేసాము, మన పేస్ ఎంత ఉంది, అవన్నీ కూడా చూపించిద్దండి. ఈరోజు నా వర్కౌట్ ఏంటంటే అండి, ఎన్నిసార్లు కొండ ఎక్కి దిగుతానని కాదండి, ఒక గంటన్నర టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఈ టైంలో ఎన్నిసార్లు ఎక్కి దిగ్గలను అన్నిసార్లు చేస్తాను. ఈ కొండ అయితే అంత స్టీప్గా ఉండదండి, కొన్ని మెట్లు ఉంటాయి, మధ్యలో ఇలా ఫ్లాట్గా కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. సో బ్యాగ్లో అయితే కనుక ప్రస్తుతానికి ఒక 11 కిలోస్ వరకు వెయిట్ పెట్టానండి. క్లైమేట్ అయితే ఓకే ఉంది. సో స్లోగా వెళ్తూ ఉన్నాను అనమాట. ప్రస్తుతానికైతే ఒక గంట చేద్దాం అనుకుంటున్నాను. గంట ఎన్నిసార్లు పైకి ఎక్కి దిగుతాం, మేబీ 4 సార్లు కానీ 5 సార్లు కానీ అలా పైకి కిందకి ఎక్కి దిగుతూనే ఉంటాను అనమాట. సెయింట్ థామస్ మౌంట్ అనేది ఒక ష్రైన్ అండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక చెన్నై వ్యూస్ సూపర్గా ఉంటాయి. ఒకసారి చూడండి, చెన్నై సిటీ మొత్తం కనపడుతూ ఉంటుంది అనమాట. చాలా మూవీస్లో చూసుంటారు మెట్రో ట్రైన్, అండ్ దాని పక్కన ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. అటు పక్క వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఈ హిల్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఒక సైడే ఉంటుందంటే స్టెప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకో సైడ్ అయితే కనుక రోడ్డు ఉంటుంది. సో ఒక సైడ్ మనం స్టెప్స్ ఎక్కి దిగొచ్చు, ఇంకో సైడ్ రోడ్లో ఎలివేషన్ ఉంటుంది. కాబట్టి రెండు ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ మనం రన్ చేయాలనుకుంటే కనుక ఒక పక్కన రన్ చేసి ఇంకో పక్కన స్టెప్స్ ఎక్కి దిగొచ్చు అనమాట. అది చాలా బాగుంటుంది. సో ఎక్సర్సైజ్ నెంబర్ 1 చెప్తానండి, వాకింగ్ అంటే మీకు చాలా మామూలుగా అనిపించవచ్చు, కానీ ఏంటంటే మనం చాలామంది రెగ్యులర్ డే ఇన్ అండ్ డే అవుట్ రొటీన్స్లో ఉండేసేసి ఆల్ ఆఫ్ సడన్ మనం ట్రెక్ వెళ్ళినప్పుడు ఇది 1 రోజు ట్రెక్ అయినా, 2 రోజులు ట్రెక్ అయినా, 3 రోజులు ట్రెక్ అయినా సరే కొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళినాక స్ట్రగుల్ అవుతాము. సో వాకింగ్ అంటే మామూలుగా నేను నడుస్తున్న స్పీడ్లో నడుస్తానండి. ఒక యావరేజ్ స్పీడ్లో ఒక గంటకి 5 కిలోమీటర్లు వాక్ చేయగలను అనమాట, కాన్షియస్గా వాక్ చేస్తే కనుక. సో మీరు కనుక ఇప్పటివరకు ఎలాంటి ఎక్సర్సైజ్ లాంటివి ఏం చేయలేదు, ఒక ట్రెక్ వెళ్తున్నారు, మేబీ ఇటు 1 రోజు ట్రెక్, 2 రోజులు ట్రెక్లు, హిమాలయాలు ఈజీగా ట్రెక్లు ఉన్నాయి కదండి 4-5 డేస్వి. అలాంటి ట్రెక్స్కి వెళ్తే కనుక ఫస్ట్ మీరు స్టార్ట్ చేసిందంటే వాక్తో స్టార్ట్ చేయాలండి. అట్లీస్ట్ డైలీ ఒక 1 అవర్ అన్న వాక్ చేయడానికి ట్రై చేయండి. అలా వాక్ చేస్తే ఏమవుతుందంటే బాడీ స్లోగా అడాప్ట్ అవుతుందన్నమాట. అలా స్లోగా ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేయండి. మేబీ ఇనీషియల్గా 1 అవర్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత 1.5 అవర్, కుదిరితే 2 అవర్స్ కూడా చేశారనుకోండి. మనం మామూలుగా ట్రెక్స్లో చేసేది ఏంటంటే పొద్దున్న స్టార్ట్ అయి ఉంటే కనుక ట్రెక్ సాయంత్రం వరకు వాక్ చేస్తూనే ఉంటాం అనమాట. మేబీ ఒక డేలో 4 అవర్స్, 5 అవర్స్ అలాగా. సో అప్పుడు మీకు యూజ్ అవుతూ ఉంటుంది. సో మధ్యలో మీకు ఎయిర్పోర్ట్ యొక్క వ్యూస్ చూపిస్తాను చూడండి. ఇదేనండి ఎయిర్పోర్ట్కి ఇంకా చాలా దగ్గరకు వచ్చాం. రన్వే అయితే కనుక మనకి చాలా పక్కనే ఉంటుంది అనమాట. అక్కడ కనపడుతుంది ATC టవర్. ఆ ఎదురు ఒక హిల్ ఉంది కదండి, ఆ హిల్ మీద కూడా నేను చాలాసార్లు రన్ చేశాను అనమాట. ఏదో ఈ హిల్ కానీ ఆ హిల్ కానీ ఏదో హిల్ దగ్గరికి అయితే వెళ్తాను నేను మామూలుగా. మీరు 1 సైడ్ చూసారనుకోండి, డిస్టెన్స్ 1.1 కిలోమీటర్ అండి. 1 సైడ్ కంప్లీట్ చేసాం అనమాట. అండ్ ఎలివేషన్ కానీ ఇలాంటిది చూద్దామండి అది ఎలా ఉందో. ఎలివేషన్ అయితే 20 మీటర్స్ గెయిన్ చేసాం, అసెంట్ అయితే కనుక మొత్తం 50 మీటర్స్. సో ఎక్సర్సైజ్ నెంబర్ 2 ఏంటంటే అండి స్లో జాగింగ్ ఆర్ రన్నింగ్ అనమాట.
సో మీరు కనుక ఆల్రెడీ వాకింగ్ చేస్తూ ఉన్నారు అనుకుంటే కనుక దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే స్లో జాగింగ్ ఆ రన్నింగ్ అనమాట. సో స్లో జాగింగ్ ఎలా చేస్తామంటే బేసిక్గా మీరు కనుక ఫస్ట్ టైం చిన్న అటెంప్ట్ లాంటివి చేస్తున్నారు అనుకుంటే కనుక బేసిక్గా ఏం చేయొచ్చు అంటే మీరు ఒక 100 మీటర్స్ వాక్ చేయొచ్చు, ఆ తర్వాత ఓ 50 మీటర్స్ 100 మీటర్స్ రన్ చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ వాక్ రన్ అలా స్లోగా దాన్ని బిల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో రన్నింగ్ ఆర్ స్లో జాగింగ్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ అండి. వావ్, యు గైస్ ఆర్ ఫ్రమ్ సమ్ అకాడమీ? Oh, nice. Hi. Hello. మూడో ఎక్సర్సైజ్ ఏంటంటే అండి స్టెప్స్ ఎక్కి దిగటం అనమాట. లేదంటే ఇలాంటి చిన్న కొండలు లాంటివి ఏమైనా ఉంటే అవి ఎక్కి దిగటం. సో ఎందుకన్నానంటే ఇలాంటి చిన్న కొండ టౌన్లో ఉండే వాళ్ళకి మోస్ట్లీ ఇలాంటి హిల్స్ లాంటివి ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ట్రెక్కింగ్ వాటికి వెళ్తూ ఉంటాం. చాలా సింపుల్. సో స్టెప్స్ అనేవి ఈజీగా యాక్సెసిబుల్ ఉంటాయి అందరికీ. అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అనుకోండి, మేబీ 3 floors 4 floors 5 floors ఎన్ని ఫ్లోర్లు ఉన్నా సరే, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 1-2 ఫ్లోర్లు ఉన్నా కూడా ఎక్కి దిగడం అనమాట. సో మీ కేపబిలిటీని బట్టి మీ స్ట్రెంత్ని బట్టి 15 నిమిషాలైనా 20 నిమిషాలైనా హాఫ్ అన్ అవర్ అని 1 hour అని స్లోగా ఎక్కి దిగటం స్టార్ట్ చేయండి. అలా చేశారనుకోండి ఏమవుతుందంటే మీరు ట్రెక్ వెళ్ళినప్పుడు ట్రెక్లో ఎలివేషన్స్ ఉంటాయి కదండి, హైట్ ఎక్కటం అలా ఉంటుంది కదా. సో అలా ఎక్కి మనం ఇక్కడే ప్రాక్టీస్ చేస్తాం అనమాట. అప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అందులో కూడా షార్ట్ టైం కాకుండా కొంచెం హాఫ్ అన్ అవర్ టు 1 hour ప్రాక్టీస్ చేసాం అనుకోండి, మనం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఆ స్ట్రెంత్ని బిల్డ్ చేసుకోవచ్చు. ట్రెక్ వెళ్ళినప్పుడు ఎలాంటి ఎలివేషన్ వచ్చినా కూడా ఈజీగా ఉంటుంది. స్టెప్స్ ఎక్కడం అనేది నేను చెప్పింది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 ఏంటంటే ఇలాంటి వెయిట్ క్యారీ చేయడం. ఎందుకంటున్నా అంటే మనం ట్రెక్ వెళ్తాం కదండి, ట్రెక్ వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మన బ్యాగ్ అనేది మనం క్యారీ చేసుకుంటాము. ఆ బ్యాగ్ వెయిట్ మనం అన్నీ తీసుకొని పోతాం కాబట్టి 5 కిలోలు 10 కిలోలు 10 కిలోలు అనేది ఈజీగా ఉంటుంది. ఈవెన్ మీరు ఆఫ్ లోడింగ్ చేసినా సరే డే ప్యాక్ తీసుకెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక 5 కిలోల పైనే ఉంటుంది. సో ఇలాంటి బ్యాక్ ప్యాక్ తీసుకొని మీరు స్టెప్స్ ఎక్కడం లేదంటే చిన్న కొండలు ఎక్కడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక అగైన్ మనం దాన్ని రీప్లికేట్ చేస్తాం అనమాట. మౌంటైన్స్లోకి వెళ్ళినప్పుడు ఎలివేషన్లు బ్యాక్ ప్యాక్ తీసుకొని వెళ్ళేటప్పుడు మనకి ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కావాలంటే మీరు లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, మీరు ట్రెక్ వెళ్ళినప్పుడు 5 కిలోలు క్యారీ చేస్తారనుకోండి, మీరు 10 కిలోలతో ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేస్తే కనుక మీరు ఇక్కడ హై వెయిట్లు క్యారీ చేశారు కాబట్టి ట్రెక్ వెళ్ళినప్పుడు మీకు అది ఈజీగా ఉండటం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ స్టెప్స్ కల్లా వచ్చానండి, నేను కింద దిగేదన్నమాట స్టెప్స్. సో ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అనమాట ట్రెక్కింగ్కి వెళ్ళేవాళ్ళు ఫిజికల్గా ఫిట్ అవ్వడానికి. దాంతోపాటు నేను వార్మప్స్ ఎలాంటివి చేయాలి అని చెప్పి కూడా ఇంకో వీడియో చేస్తాను. ప్రాబ్లీ ఈ వీడియోలో అయితే టూ మచ్ చేయొద్దు అందుకని చెప్పేసి. ఫ్లైట్ ల్యాండ్ అవబోతుంది ఇప్పుడు మన పక్క నుంచి, అద్దండి ఇండిగో ఎయిర్లైన్స్. ఓ కూర్చుంటే ఇక్కడ ఏదైనా భలే టైంపాస్ అయిద్దండి, కానీ మనం ఏదైనా వర్కౌట్ చేయాలి కదా. సో ఇలా వర్కౌట్ చేసేటప్పుడు మనకి స్వెట్ అనేది చాలా లాస్ అవుతుందండి, డిహైడ్రేట్ అవుతాం కాబట్టి నేను వాటర్ బాటిల్స్ క్యారీ చేస్తాను. దాంతోపాటు ఎలక్ట్రోలైట్ అనమాట, ఫాస్ట్ అప్ అంటాము, అది స్పోర్ట్స్ వాళ్ళు యూజ్ చేసే డ్రింక్ అనమాట. అది ఎలక్ట్రోలైట్స్ రీఫిల్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అదొక చిన్న బాటిల్ ఉంటుంది, దాంతోపాటు వాటర్ బాటిల్ కూడా ఉంటుంది అనమాట. సో నేనైతే కనుక ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రీమ్ అని కాదు కానీ కొంచెం హార్డ్గా ట్రైన్ చేసుకుంటూ ఉన్నాను నన్ను. అంటే వాటర్ తక్కువ తీసుకొని ఎంత ఎక్కువసేపు మనం సర్వైవ్ అవ్వగలము, లేకపోతే తిండి లేకుండా ఎక్కువసేపు మనం ఎలా సర్వైవ్ అవ్వగలము అని చెప్పేసి నేను ఇప్పుడు ఇలాంటి ట్రై చేస్తూ ఉన్నాను అనమాట. అందుకని చెప్పేసి నేను కొంచెం వాటర్ ఇక్కడ తక్కువ తీసుకుంటాను ట్రైనింగ్లో ఉన్నప్పుడు. బట్ మౌంటైన్స్లో వెళ్ళినప్పుడు అవైలబిలిటీని బట్టి మనం ఉంటాం అనమాట. వెల్ 2 గంటల సేపు ఎక్సర్సైజ్ చేశానండి. ఎన్నిసార్లు ఎక్కి దిగానైతే కౌంట్ అయితే కనుక లేదు. బట్ ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. టైం అయితే 8 o'clock అయింది, బ్రైట్గా కూడా ఉందన్నమాట. సో ఇంతటితో మన వర్కౌట్ అనేది సండే వర్కౌట్ ముగిస్తున్నాను. సండే అంటే నేను బేసిక్గా స్ట్రాంగ్గా ఉంచుతానండి, ఎందుకంటే ఫుల్ డే రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను చెప్పిన 3 ఎక్సర్సైజ్లు అనేవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటూ ఉన్నాను. ఇన్ కేస్ మీరు ఎవరైనా ట్రెక్స్ కనుక స్టార్ట్ చేద్దాము రేపు రైనీ సీజన్ వింటర్లో అనుకుంటూ ఉంటే కనుక ఆ 3తో స్టార్ట్ చేయండి. ఇంకా కొన్ని సీరీస్ ఆఫ్ వీడియోస్ కూడా లైన్అప్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఫ్రెండ్ మై, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టేయింగ్ ట్యూన్. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోలో కలుద్దాము. టిల్ దెన్ టాటా బాయ్.